హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. ఒకప్పుడు హీరోల మధ్య పోటీ వాతావరణం విపరీతంగా ఉండేది. ఆ హీరోల సినిమాల రిలీజులు పెద్ద పండగ వాతావరణం ఏర్పడేది. అయితే ఇప్పుడు అటువంటి సంఘటన ఒకటి జరగబోతోంది. టాలీవుడ్ లో ఇద్దరు యంగ్ హీరోల మధ్య పోటీ అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ చెర్రీ, నేచురల్ స్టార్ నాని మధ్య అంటే ఇంకాస్త రసవత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంటుంది. అసలు విషయానికి వస్తే ఈసారి దసరా పండుగ టాలీవుడ్ లో మహారంజుగా సాగనుంది. ఇప్పటికే 3-4 సినిమాలు విజయదశమికి తేదీలు ప్రకటించి ఆ సమయానికి వచ్చేలా సిద్ధం అయిపోతుండగా ఈ దసరాకి కనీసం 6 సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఖాయం అని అంటున్నారు. విజయదశమి తరువాత సహజంగా దీపావళిపై సినిమాలు విడుదలకు రెడీ అవుతాయి. కానీ ఈసారి దీపావళి ఆదివారం వచ్చింది అంటే వీకెండ్ పేరుతో మరో రోజు ఎంజాయ్ చేసే అవకాశం లేదు. అందుకే ఈసారి సినిమాలన్నీ దీపావళిని కాదని క్రిస్మస్ కు సిద్ధం అవుతున్నాయి. క్రిస్మస్ కూడా ఆదివారమే వచ్చింది. కానీ ఆ వారం మొత్తం ఎక్కువ మందికి హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఈ పండుగకు సినిమాలు విడుదల జాబితాలో రామ్ చరణ్ నటించిన ధృవ డిసెంబర్ 17కు గీతా ఆర్ట్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని, దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా నేను లోకల్ ను క్రిస్మస్ కు విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక వెంకటేష్ మొదలు పెట్టనున్న గురు మూవీని 2 నెలల్లో పూర్తి చేసి డిసెంబర్ 15న విడుదల చేయాలని భావిస్తున్నారు. సో క్రిస్మస్ కూడా థియేటర్ల నిండుగా ఫుల్ సోల్ తో అలరించనున్నాయన్నమాట. మరి ఈ పోటీలో చెర్రీ వర్సెస్ నాని ఒకేసారి తమ సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగడం బాక్స్ ఆఫీస్ ఫైటింగ్ ను ఆసక్తికరంగా మారనుంది. ఇది అప్డేట్. మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.